భారతీయులు అదృష్టవంతులు. నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి మీకున్నారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో, ఆయిల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయిల్ ఉత్పత్తులు దొరక్క ఆయిల్ పెట్రోల్ బంకులు కూడా ఆపేసినప్పుడు ఒక చక్కటి కార్యక్రమం జరిగింది. దాన్ని దారిలోకి తీసుకొచ్చినటువంటి వాడు, ఎలాంటి కొరత లేకుండా చూసినటువంటి వాడు నరేంద్ర మోడీ. మోడీని వదిలిపెట్టుకోబాకండి. మోడీ అనేటటువంటి వ్యక్తి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు కానీ, ప్రణాళికలు కానీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. అతను మీ దేశానికి దొరకడం అన్నటువంటిది ఒక అదృష్టం లాంటిది. మీరు ఏ రిస్క్ నైనా సరే తను ఫేస్ చేస్తున్నాడు, కానీ జనం ఫేస్ కానికుండా చూస్తున్నాడు. ఒక ధైర్యవంతుడైన నాయకుడు. ప్రపంచంలోని ఏ దేశాన్నైనా సరే దారికి తెచ్చుకుంటున్నాడు, లేకపోతే ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళతో ఎలాగ డీల్ చేయాలో అలా డీల్ చేస్తున్నాడు. అలాంటి వాడిని భారతీయులు వదులుకోకండి అంటున్నారు సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్. మన దేశంలో చాలా మంది తిట్టిపోస్తున్నటువంటి వేళ ఈ స్టేట్మెంట్ కీలకం. ఇక మొదలెడదామా? ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం.